ఇప్పటిదాకా ప్రాక్టీస్ చేసిందంతా గూఫీ స్టైల్లో చేశాను, అంటే రైట్ లెగ్ ముందుకి. ఇది రెగ్యులర్ కాబట్టి లెఫ్ట్ లెగ్ ముందుకు పెట్టేసి ప్రాక్టీస్ సెషను. ఇప్పటిదాకా తక్కువ ప్రాక్టీస్ చేశాను. సో రియల్గా నేర్చుకునేటప్పుడు మనం ఫేస్ చేసే ఇష్యూస్ ఈ ప్రాక్టీస్ సెషన్లో ఉంటాయి. తక్కువ ప్రాక్టీస్ చేశాను కాబట్టి ఈ సెషన్. సో ముందు నుంచి చెప్తున్నట్టు మనం బోర్డుకి ఇచ్చే స్పీడు మన బాడీకి కూడా ఉంటే బోర్డుతో పాటు మనం ముందుకెళ్తాం, లేనప్పుడు వెనక్కి ముందుకు పడిపోతాం. ఫోకస్ అంతా బోర్డు మీద ఉండాలి నేర్చుకునేటప్పుడు. సో వెయిట్ ఫ్రంట్ లెగ్ మీద ఉంచాలి, లెఫ్ట్ లెగ్ మీద. సో టర్న్ చేసేటప్పుడు ఇలా అటు ఇటు పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అంతా లెర్నింగ్ సెషనే కాబట్టి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. సో తక్కువ డిస్టెన్సెస్సే స్లోగా నేర్చుకుంటున్నాను. మెల్లగా లెగ్ ప్లేసింగు, ఫ్రంట్ లెగ్ టర్నింగు కొంచెం వస్తున్నాయి. ఇలా ముందుకు పడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో అలర్ట్గా ఉండాలి. 30స్లో నేర్చుకుంటున్నాను కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైం అలర్ట్గా ఉంటున్నాను. సో ఇందాక చెప్పినట్టు ఫ్రంట్ లెగ్ మీద వెయిట్ పెట్టి టర్న్ చేసేటప్పుడు బోర్డు మనకి ఇట్లా అవుతుంది. ఇప్పుడు చూసారు కదా. సో కొంచెం వెయిట్ బ్యాలెన్సింగ్ ఖచ్చితంగా రావాలి. సో నీస్ బెండ్ కంపల్సరీ. సో కాలు టర్న్ ఇట్లా చేసిన తర్వాత, ఇక్కడ నుంచి ఇట్లా చేసిన తర్వాత దిగడం కూడా రావాలి మెల్లగా. అది కూడా ప్రాక్టీస్ చేయాలి. సో మళ్ళీ దిగేటప్పుడు రైట్ లెగ్ ఇట్లా స్ట్రైట్ చేసేసుకొని మెల్లగా దిగాలి. ఇలాంటివన్నీ ప్రాక్టీస్ సెషన్లో జరుగుతుంటాయి. మనం మాత్రం ఎఫర్ట్స్ అంతా పెట్టేసి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఊరికే ఒక 2 మినిట్స్ చేయగానే రావద్దు. అది ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే అంత ఎర్లీగా వస్తుంది. సో ఇప్పుడు చూసినట్టు కొంచెం స్పీడ్ ఇద్దామని ట్రై చేశాను. ఇంకా లెర్నింగ్ సెషన్లోనే ఉన్నాను కాబట్టి స్పీడ్ ఇస్తే వర్కౌట్ అవ్వదు, అర్థమైంది. అందుకని మెల్లగా నేర్చుకుంటాను. అలా సేమ్ బోర్డు ఎక్కిన తర్వాత లెగ్ ఇలా తిప్పుకొని తర్వాత మళ్ళీ లెగ్ స్ట్రైట్గా దిగేటప్పుడు లెగ్ స్ట్రైట్గా చేసుకోవాలి.
సో ఇప్పుడు చూసినట్టు బోర్డు మెల్లగా వణుకుతుంది. లెర్నింగ్ సెషన్, లెర్నింగ్ పార్ట్స్ కాబట్టి మెల్లగా ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. మళ్ళీ పుష్. ఎందుకంటే మనము బోర్డు మీద ఇప్పుడు జరిగింది ఎందుకంటే మనం బోర్డు మీద వెయిట్ లెగ్ ఫ్రంట్ లెగ్ మీద ఉంచాలి. బ్యాక్ లెగ్ మీద ఉంచేసరికి బ్యాలెన్స్ తప్పి నేను ముందుకు వెళ్ళిపోయాను, బోర్డు వెనక్కి వచ్చేసింది. సో మోస్ట్ ఆఫ్ ద టైం వెయిట్ ఫ్రంట్ లెగ్ ఇస్తే మంచిదని నా ఫీలింగ్. కానీ రైట్ లెగ్ కాబట్టి, రైట్ హ్యాండెడ్ కాబట్టి తెలియకుండానే వెయిట్ పడిపోతుంది. దానికోసం కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. లైక్ దిస్. సో నీస్ ఖచ్చితంగా బెండ్ చేయాలి. ఛాన్స్ కానీ అస్సలు తీసుకోను. సో ఇలాగా ఆల్మోస్ట్ చాలా టైం ప్రాక్టీస్ చేస్తాను. చేస్తే కానీ రాదు ఏదైనా కానీ. సో ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. థ్యాంక్ యూ.